మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, అసలు మీరు వివిధ రాశుల గురించి చెప్తుంటే నాకైతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నారు. అయితే మనకి ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల మనస్తత్వం, అతి సున్నితత్వం, చిరాకు, విసుగు, అయితే ఇలాంటి లక్షణాలతో నిరంతరం సతమతమవుతూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చూసి ఎదుటి వాళ్ళలో ప్రేమలో పడతారు ఒకటి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకుంటారా? అసలు వాళ్ళ మనస్తత్వం గురించి లోతైన విశ్లేషణ నాకు ఈరోజు కావాలి సార్. ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. ఆబ్వియస్లీ కర్కాటక రాశి వాళ్ళు అంటే మీకు పుస్తకాల గ్రంథాల రాసి ఉంటుంది ఏంటంటే చాలా యంగ్ ఏజ్ లో, అంటే చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడేటువంటి మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. అది 5వ క్లాస్ కావచ్చు, 7వ క్లాస్ కావచ్చు, 9వ క్లాస్ కావచ్చు. ఓకే. నిజంగా జ్యోతిష శాస్త్రం ఎంత అద్భుతమైన శాస్త్రం అంటే చాలా మంది శాస్త్రీయత లేదు అని విమర్శిస్తారు కానీ ఫలిత జ్యోతిషానికి శాస్త్రీయత లేదు అంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది జ్యోతిషుడు యొక్క మేధస్సు, తెలివితేటలు, తార్కికము, వాడుకున్న గణిత పరిజ్ఞానం గురించి వచ్చేటువంటి ఒక అభిప్రాయం. అది ఫలితం. అది పర్సన్ టు పర్సన్ వేరీ కూడా కావచ్చు. ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్ కింద మన ఫలిత జ్యోతిషాన్ని తీసుకోవచ్చు. కానీ అందులో ఏదైతే లోతుగా భావరూపంలో జ్యోతిషంలో చెప్పబడిన దాని మీద మన పూర్వీకులు ఎప్పుడో పరిశోధన చేశారు. కానీ మనోభావాలు దెబ్బతింటాయేమో, చెప్పే విధానంలో చెప్పినా కానీ ఎంతమంది తీసుకుంటారు, మనోభావాలు దెబ్బతింటాయేమో, వాళ్ళ అహంకారాన్ని అది సూచిస్తున్నట్టు, లేకపోతే వాళ్ళు దాన్ని టచ్ చేస్తున్నట్టు తీసుకుంటారని మన వాళ్ళు దాని మీద కొంచెం ఇట్లా పెరిఫరల్ లైన్స్ రాసి వదిలేశారు. ఓకే. అంత చిన్న చిన్న లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఒక 4 సముద్రాల లోతు మనకి ఈ రాశి రూపాల్లో తెలుస్తుంది. సో కర్కాటక రాశి వాళ్ళ గురించి ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే చూడండి, జ్యోతిష శాస్త్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే మేషం నుంచి కర్కాటకం 4, అంటే 4వ భావం, చతుర్థ భావం. అది చతుర్థ భావము అంటేనే మాతృస్థానం అన్నమాట. జ్యోతిష శాస్త్రంలో 7వ భావం అంటే కళత్రం, దశమ భావం అంటే ఉద్యోగం, అలానే చతుర్థ భావము అంటే మాతృస్థానము అంటారు, విద్యాస్థానం కూడా అంటారు. మాతృస్థానము అని ఎందుకు రాశారు కర్కాటక రాశి వాళ్ళకి అని నాకు ఫస్ట్ లో ఫండమెంటల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసేప్పుడు అర్థం కాలేదు. కానీ ఒక కర్కాటక రాశి వాళ్ళు మీ పక్కన ఉన్నారంటే మీ మదరో ఫాదరో పక్కన ఉన్నట్టే. రాసుకోండి, 10 out of 10. అంటే 10 మందిలో 10 మంది కర్కాటక రాశి వాళ్ళు ఎవరు పక్కన ఉన్నా వాళ్ళ మదర్ ఫాదర్ని వాళ్ళు రీప్లేస్ చేసినట్టే. మీరు చెప్పండి మేడం, ఎటువంటి గొప్ప లక్షణాలు, బాధ్యత, ప్రేమ, భావోద్వేగాలు ఇవన్నీ సమిష్టిగా ఉంటే మీరు ఆ లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ మీరు ఒక మనిషికి ఇస్తారు చెప్పండి. మీరు ఎవరికి పడితే వాళ్ళు మీ మదర్ ఫాదర్ అని అనగలుగుతారా? అనలేరు. ఎన్నో గొప్ప లక్షణాలు లేదా బాధ్యత, ప్రేమ, ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక భావోద్వేగం తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. సో అలాంటిది ఈ చతుర్థ భావంలో మాతృస్థానం అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క కేరింగ్, ఎంపతి, లవ్ ఇది వీళ్ళకి పుట్టుకకు ముందే గర్భసంచిలో ఉన్నప్పుడే ఉంటాయి. అర్థమైందండి? గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగిన తర్వాత పలానా నక్షత్రంలో జన్మించాడు, రాశిలో జన్మించాడు, ఆ రాశి కర్కాటక రాశి అంటే ఇంక మీరు ఫిక్స్ అవ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో ఒక తల్లి రూపంలో ఒక శిశువు జన్మించింది అని మీరు ఫిక్స్ అయిపోండి. 10 మందిలో 10 మందికి. సో వీళ్ళు తొందరగా ఎందుకు ప్రేమలో పడతారు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ప్రేమ ఇస్తారు మేడం. ఫస్ట్ వీళ్ళు ఏదైనా ఇస్తారు మేడం. కర్కాటక రాశి వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఫస్ట్ తీసుకోరు. ఒకటే ఒక రాశి 12 రాశుల్లో ఫస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకునేది. సెకండ్ రాశి ఏది చెప్పండి ఇచ్చిన తర్వాత తీసుకునేవాళ్ళు?
మకర రాశి. ఓ. ఫస్ట్ ఇచ్చి తర్వాత తీసుకునే తీసుకుంటారు. వాళ్ళల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు టాప్ ఉంటారు. ఉమ్, అర్థమైందండి? ఓకే. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎదుటివారి కోణంలో ఆలోచించడం, ఎదుటివారి సున్నితత్వాన్ని, భావోద్వేగాల్ని వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ presence లో అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప డివైన్ క్వాలిటీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. ఉమ్, ఈ లక్షణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎవరితో కలిసి ఉంటారో 2 లక్షణాలు చూస్తారు. ఓకే. ఒకటి, ఎదుటి వ్యక్తులు వీళ్ళ గురించి ఎంతవరకు ప్రేమ భావంతోని, కేరింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కేరింగ్, ఎస్. కేరింగ్ అండ్ వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించాలి. ఈ 2 లక్షణాలు ఉంటే వీళ్ళు ప్రేమలో పడిపోతారు. కర్కాటక రాశిలో వాళ్ళు ప్రేమలో పడడానికి బలమైన కారణాలు ఏంటి అన్నారు. ఒకటి, ఎదుటి వాళ్ళు ఇచ్చే టైం ఓకే. అండ్ కేరింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ 2 లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని బయటికి తీస్తుంది. అది నిగూఢంగా నిద్రావస్థలో ఉంటుంది మేడం. ఉంటుంది. ఓకే. ఎవరన్నా వచ్చి జస్ట్ ఇట్లా ప్రిక్ చేశారనుకోండి, వాళ్ళ అవతల వాళ్ళు అటెన్షన్ పే చేశారు, ప్రేమ భావంతో ఉన్నారు, చాలా కేరింగ్ ఉన్నారు, వీళ్ళ అవసరాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటే వాళ్ళతో ప్రేమలో పడిపోతారు వీళ్ళు. ఓకే. అందుకే చూడండి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళని చాలా మంది చూశాను. వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ లక్షణాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు బాగా అందంగా ఉన్నా ఆర్డినరీ లుక్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. వీళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, వయసులో చాలా పెద్దవాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు అన్నది అక్కడ తెలిసిపోతుంది. రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, అటెన్షన్ అండ్ వెరీ లాయల్. అంటే ఎదుటి వ్యక్తులు వీళ్ళతో చాలా నిజాయితీగా ఉండడం. ఈ లక్షణాలు గినక వీళ్ళు ఎవరితోనైతే కలిసి ఉంటారో, ఒక టీంలో అసోసియేట్ అయి ఉంటారు, ఎవరితో అయితే వీళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయో అది ఖచ్చితంగా వీళ్ళని ఆ ప్రథమ దశ ఏదైతే ఉంటుందో ఆ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ దాటిపోతారు. సెకండ్ స్టేజ్ ఏంటి? ఎదుటి వ్యక్తులు వీళ్ళకి టైం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎదుటి వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తారంటే వాళ్ళ అవసరాలు, ఆలోచనలు, కుటుంబ సమస్యలు, దేనికి సంబంధించిందన కానీ వీళ్ళు పూర్తిగా అవతల వాళ్ళ కోణంలోకి వెళ్ళి ఒక సలహా ఇచ్చేటప్పుడు ఆ సలహా ఆచరిస్తే నెక్స్ట్ పరిణామాలు ఏం జరుగుతాయి కూడా ముందరే ప్లాన్ చేసేస్తారు వీళ్ళు. ఓకే. కానీ ఇంత ఎంపతిలో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న వీళ్ళు సొంత విషయానికి వచ్చేటప్పటికి మీరు అన్నారు చూడండి, ఎప్పుడు చిరాకు, విసుగు, రెస్ట్లెస్నెస్. ఈ చిరాకు, విసుగు వాళ్ళకి డిఫాల్ట్ లక్షణాలు కావు, అవి బుక్ లో రాసి ఉంటాయి. ఈ చిరాకు, విసుగు ఎందుకు వస్తుంది చెప్పండి? వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసు, వాళ్ళ భావోద్వేగాలు ఎక్కడ పెడతారు? ఎప్పుడు తీసుకెళ్లి ఎదుటి వ్యక్తికి ఇస్తారు. అప్పుడు మీ సహనం, మీ ఓర్పు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈ వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ చేతన స్థితి అంతా వీళ్ళు ఇచ్చేసినప్పుడు, వీళ్ళ హృదయాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు చిరాకు పెడతారు. వీళ్ళు చూడండి, వీళ్ళు కోపిష్టులు కాదు, చిరాకు. మీకు చిరాకు కనిపిస్తుంది కర్కాటక రాశిలో, కానీ కోపం ఉండదు. అనవసరమైనటువంటి వాయిలెంట్ టెండెన్సీస్ మనకు కనపడవు. సో వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి, మీతో మాట్లాడుతుంటే మీకు ఆల్రెడీ ఉన్న ఆవేశం కూడా తగ్గిపోద్ది. మీరు కోపంతోని, అసహనంతో ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కలిసి ఒక పావు గంట, అర్ధ గంట మాట్లాడండి, తగ్గిపోతుంది, మొత్తం ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి అది డిఫాల్ట్ ఆరా అన్నమాట. అది ఎదుటి వ్యక్తి ఎనర్జీని వీళ్ళు తీసుకోగలుగుతారు. ఎందుకంటే చంద్రుడు అధిపతి కర్కాటక రాశికి. చంద్రుడు కూడా సూర్యుడి నుంచే కాంతి తీసుకుంటాడు, శక్తి తీసుకుంటాడు. స్వయం ప్రకాశ శక్తి ఉండదు తెలుసు కర్కాటక రాశి, చంద్రుడికి ఉండదు. అయితే మీరు ఇంకోటి కూడా అన్నారు, వీళ్ళు అతి సున్నితత్వం. అతి సున్నితత్వం వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక 25 సంవత్సరాలు వచ్చే వరకు జీవితానుభవాల నుంచి వీళ్ళు చాలా రాటు వెళ్తారు. 25 సంవత్సరాలు, 28 సంవత్సరాల వరకు ఎంత సున్నితంగా చిన్నపిల్లలాగా ఉంటారు. ఎంత వయసు వచ్చినా కానీ మనసు అలానే వెన్నలాగా ఉంటుంది. కానీ జీవిత అనుభవాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక బండరాయిలాగా తయారు చేస్తాయి. సో కానీ ప్రేమ, ఇన్ఫాచ్యుయేషన్ ఏజ్ ఎప్పుడు ఉంటుంది? మీకు స్కూలింగ్ నుంచే ఉంటుంది. సో అందుకే వీళ్ళు 25 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక స్థిరమైన ఒకే అమ్మాయి కానీ ఒకే అబ్బాయితో ప్రేమలో ఉండి వాళ్ళతో స్థిరంగా బలంగా ఉండగలుగుతారా? ఎప్పుడు ఉండగలుగుతారంటే ఎదుటి వ్యక్తి కూడా అంత స్థాయిలో వీళ్ళని వెళ్ళి అర్థం చేసుకొని ఆ స్థిరమైనటువంటి భావాన్ని వీళ్ళకి అందించినప్పుడు, లేదా వీళ్ళు ఎంత ప్రేమ భావంతో ఉన్నారో అంతే ప్రేమ భావాన్ని అర్థం చేసుకుంటూ వీళ్ళకు ఉన్నటువంటి ఆ టెంపర్మెంటల్ ఇష్యూస్, మూడ్స్ కానీ, ఇరిటబుల్ మూడ్స్ కానీ కూడా అది తాత్కాలికమే. ఇప్పుడు అరిచాడు, పావు గంట తర్వాత ఉండదు. మీరు చూడండి, కర్కాటక రాశి వాళ్ళ మూడు ఎవ్రీ రెయిన్బో లాగా ఉంటుంది.
రెయిన్బోకి ఎన్ని కలర్స్ ఉంటాయి? అవును. 7 రంగులు ఉంటాయి. ఎస్. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి 7 ముఖాలు ఉంటాయి. మీరు ఒక ముఖం ఎరుపు ఉంది కదా, వీడు చాలా కోపిష్ఠుడు అనుకుంటే ఇంత లోపల తెలుపు రంగు వచ్చేస్తుంది. ఓకే. అయ్యో వీడు చాలా శాంత స్వరూపుడులా ఉన్నాడు అనుకుంటే ఎంబటే మీకు నెక్స్ట్ సాఫ్రాన్ కలర్ వస్తుంది. అయ్యో వీడేంటి ఇలా ఉన్నాడు, చాలా రిలీజియస్ ఉన్నాడు, చాలా సెంటిమెంటల్ ఉన్నాడు, వీడు స్పిరిచువల్ అనుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ క్రియేటివ్ కలర్. పర్సన్ వస్తాడు. ఓకే. సో అట్లా వీళ్ళు మీరు కర్కాటక రాశి వాళ్ళని ఒక గంటలో 4 రకాలు చూడొచ్చు. ఓకే. సో వాళ్ళ బ్రెయిన్ కెమిస్ట్రీ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలియదు. ఈ లక్షణాల వల్లనే వాళ్ళ జీవితంలో బ్రేకప్స్ అవుతాయి తప్ప స్వతహాగా వాళ్ళు ఫ్లర్ట్ చేసి అభిప్రాయాలు మార్చుకొని అమ్మాయి అందంగా ఉంటే ఒక రకంగా, డబ్బు ఉంటే ఒక రకంగా, ఆస్తిపాస్తులు ఉంటే ఒక రకంగా, వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఒక రకంగా, ఈ లక్షణాలు మీకు వాళ్ళ కనపడవు. ఓకే. 10 out of 10 కనపడవు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ లక్షణాల వల్ల చెప్పారు సార్, వీళ్ళకి చిన్న చిన్న ఇరిటబుల్ మూడ్స్ వల్ల వీళ్ళు ఏమైనా మాట్లాడేసినప్పుడు వీళ్ళకి సూటిగా మాట్లాడడం, బోల్డ్గా మాట్లాడడం, బోల్డ్గా డెసిషన్ తీసుకోవడం, కాన్సిక్వెన్సెస్ ఏమైతే అదైంది ఫేస్ చేయాలన్న కరేజ్, బోల్డ్నెస్ వీళ్ళకి ఉంటుంది. ఎస్. సో అలాంటప్పుడు వీళ్ళ ఆత్మవిశ్వాసం, వీళ్ళ విల్ పవర్ అంతా కూడా చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? అహంకారం లాగా కనిపిస్తుంది. అహంకారం లాగా, ఆరగెన్స్ లాగా ఎందుకు కనిపిస్తుంది అంటే వీళ్ళ డెసిషన్స్ ఛాలెంజింగ్ డెసిషన్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఎవరిని కేర్ చేయరు, ఎవరికి భయం చేయరు. అవును. ఈ లక్షణాల వల్లనే వీళ్ళకి స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా భిన్న అభిప్రాయాలు, వీళ్ళ ఎంత మంచిగా ఉన్నా కానీ వీళ్ళ ప్రేమికుల దగ్గర శత్రువులాగా చాలా మంది కర్కాటక రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళు ఓపెన్ గా అన్ని షేర్ చేసేస్తారు. వాళ్ళకి అసలు లౌకికంగా మాట్లాడడం కూడా రాదు చిన్న వయసులో, చాలా చిన్న వయసులో. ఈ చిన్న వయసులో అలౌకికంగా ఉండడం వల్ల చాలా మంది వీళ్ళతోని ప్రాక్టికల్ గా, పొలిటికల్ గా ఉన్నప్పుడు వీళ్ళు అది గ్రహించలేరు. ఎంతో తెలివి, మేధస్సు ఉంటది, కానీ ఈ చిన్న చిన్న విషయాలకు వచ్చేటప్పటికి వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరిని ఇష్టపడినప్పుడు వాళ్ళు దాన్ని వ్యక్తపరిచేస్తారు. డిప్లొమాటిక్ గా చెప్పడం రాదు వాళ్ళకి, సూటిగా చెప్తారు వాళ్ళు. కానీ ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఎదుటి వ్యక్తి కోణం ఏంటి, ఆలోచన ఏంటి అన్నది వీళ్ళు తార్కికంగా లేకపోతే కొంచెం టాక్ట్ఫుల్ గా డీల్ చేయడం అన్నది వీళ్ళకి అనుభవం నుంచి వస్తుంది. అనుభవం రావాలంటే ఖచ్చితంగా మీకు ఒక 2-3 బ్రేకప్స్ జీవితంలో తప్పదు. సో కర్కాటక రాశి వాళ్ళకి ఎదుటి వ్యక్తిలో ఆకర్షణ అన్నది ఫస్ట్ ఫండమెంటల్ గా చెప్పా కదా, ఏ లక్షణాల వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రెండోది సెకండ్ స్టేజ్ ఏంటి, వాళ్ళ మనసత్వం, భావోద్వేగాలు, కేరింగ్, కన్సర్న్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి. థర్డ్ స్టేజ్ లో ఏముంటుందంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళ నిర్ణయం పెళ్లి వరకు వచ్చిందంటే పూర్తిగా ఎమోషనల్ ఉంటుంది. వీళ్ళు ఒక ఐడియలిస్ట్ లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలనుకోండి, కట్నం లేకుండా చేసుకుంటాడు. అంటే ఎవరు కూడా తనని తనని కించపరిచి కానీ కిందికి దించేటువంటి లక్షణాలు వాళ్ళు ప్రేమ భావోద్వేగాల విషయాల్లో వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. బిజినెస్ లో వేరు, కానీ ఒక వ్యక్తితోని ప్రేమ వ్యవహారం, పెళ్లి, అది ప్రేమ నుంచి పెళ్లి వరకు వచ్చేటప్పటికి వీళ్ళు పూర్తిగా ఎమోషనల్ గా, ఆ ఎమోషనాలిటీలో వీళ్ళు సుపీరియర్ గా ఉండడానికి ఇష్టపడతారు తప్ప కాంప్రమైజ్ అయిపోయి పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయి ఈ లక్షణాలు మీకు కర్కాటక రాశి వాళ్ళు అసలు కనపడవు. దీని వల్లనే వీళ్ళకి చాలా సందర్భాల్లో ఎన్విరాన్మెంట్ అంటే లవర్ తో కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వ్యక్తులతో వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో చిన్న వయసులోనే వీళ్ళు ప్రేమలో పడ్డానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎదుటిని వ్యక్తి నుంచి ఎప్పుడు కూడా గుర్తింపు ఇష్టపడతారు. వీళ్ళు ఒకళ్ళకొక సహాయం చేసి ఆ సహాయం ఎలా ఉంది అనే రిమార్క్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు మేడం. ఇప్పుడు నా టిఫిన్ బాక్స్ తీసి మీకు ఇస్తాను, మీరు తిన్న తర్వాత మీరు చెప్తారు కదా నా గురించి ఏదో ఒకటి, అది వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. దే లవ్ టు బి రికగ్నైజ్డ్ బై ద పీపుల్ అరౌండ్ దెమ్. ఇది ఎదుటి వ్యక్తులు వాడుకుంటారా లేదా చెప్పండి? వాడుకుంటారు, ఆబ్వియస్లీ వాడుకుంటారు. అదే వీళ్ళ జీవితంలో శాపం. కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అనుకున్నట్లు సమాజం ఉందా, చుట్టుపక్కల అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా, ఒకసారి చెక్ చేసుకోను. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాలి. రెండోది ఆర్గనైజ్ చేసుకోవాలి. వీళ్ళకి సెల్ఫ్ ఆర్గనైజింగ్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ వేరే వాళ్ళకంటే పర్ఫార్మెన్స్ బాగుంటది, ఇన్వాల్వ్మెంట్ బాగుంటది, చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ ప్లానింగ్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వీళ్ళలో మీకు ప్రపంచం అంతా హర్షించేలా ఉండదు. వాళ్ళ ఓన్ డిసిప్లిన్, వాళ్ళ ఓన్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి వీళ్ళ ప్రేమ వ్యవహారం అన్నది వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక సముద్రంలో అలల్లాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకైతే 10-20 బ్రేకప్స్ వాళ్ళకి
వాళ్ళు కాలేజ్ డిగ్రీ అయిపోయే లోపల ఉంటాయి. ఉమ్, మినిమం 2-3 బ్రేకప్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఉంటాయి. స్కూలింగ్ లో ఉంటాయి. ఓకే. కొంతమంది అయితే స్కూల్ లైఫ్ లో ఉన్న వాళ్ళే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు స్టేబుల్ గా ఉండి ఉమ్, లవ్ మ్యారేజ్ చేసుకుని జీవితకాలం వాళ్ళతోనే ఉన్న వాళ్ళని కూడా నేను కొన్ని వేల మందిని చూశాను. ఓకే. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్ వన్ వర్డ్ కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్పాలంటే దే ఆర్ బార్న్ ఫర్ లవ్. ఓకే. దట్ లవ్ మీనింగ్ ఏంటి మేడం? మీకు ఇచ్చేది ప్రేమ. అవును. మీకు ప్రేమ ఇచ్చిన తర్వాత మీకు స్వేచ్ఛనిచ్చేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డివైన్ లవ్. ఉమ్, చాలా మంది ప్రేమికులు చేయంది ఏంటంటే ప్రేమికులకి వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వరు. ఇవ్వరు. ఎస్. కానీ కర్కాటక రాశి వాళ్ళు నమ్మితే మనకే భయం వేస్తుంది, ఇంత నమ్ముతారా వీళ్ళని అంటే అంత స్వేచ్ఛ ఇస్తారు. ఓకే. ప్రేమిస్తే పూర్తిగా వీళ్ళు జీరో అయిపోతారు, వీళ్ళ అహంకారాలు జీరో అయిపోతాయి. సో ఇన్ని గొప్ప ఎదుటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. టాప్ ప్రయారిటీ సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఓకే. ఉమ్, కంప్లీట్ సాక్రిఫైసింగ్. సో ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటే. ప్లానింగ్ అవును. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు క్రాస్ చెక్ బిఫోర్ ట్రస్టింగ్ ఎనీవన్. ఉమ్, ఈ 2 లక్షణాలు చేసుకున్నారు అనుకోండి ఓకే. సూపర్ ఉంటుంది లైఫ్ వీళ్ళది. ఓకే సార్. అయితే వీరికి ప్రేమ అనేది వైఫల్యం చెందితే వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారంటారు అసలు? సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటి. ఓకే. ఎంత అయిపోతారంటే సెల్ఫ్ పిటీ. ఆ, నేను చూసిన చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు జీవితంలో బ్యాచులర్స్ లాగా మిగిలిపోయారు. ఉమ్, అందరు కాదు, బట్ 10 మందిలో కొంతమంది. ముగ్గురు అంటే 30% అనమాట ఓకే. నేను చూసిన వాళ్ళు. ఓ. ఆ, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆ బాధని ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేయరు. మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా మీరు వాళ్ళ ముఖంలో వాళ్ళ ప్రవర్తనలో తెలియదు, కనిపించదు. ఓకే. తెలీదు. ఎక్స్ప్రెస్ చేయరు. చేయరు. ఎవరికి చేయాలో వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి మ్మ్. చెప్పేటప్పుడు మాత్రం పూర్తిగా చెప్తారు. ఓకే. కానీ వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాల్ని రకరకాలుగా చెప్తారు. ఒకసారి ద్వేషం చెప్తారు, ఉమ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్రేకప్ అయితే ఒకసారి ద్వేషంతో కోపంగా చెప్తారు, ఒకసారి నేను ఇంత సర్వీస్ చేశాను అంటారు, ఒకసారి ఏమో అయ్యో నేను ఆమెను మిస్ అయ్యాను అంటారు, ఉమ్, అతన్ని మిస్ అయ్యాను బాధపెడతారు, నేను ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో బాగుండేది. అనుకుంటారు. అంటే అవును. వాళ్ళు ఆ ఇంద్రధనస్సు చెప్పా చూడండి, అవును. అన్ని రకాల భావోద్వేగాల్ని వాళ్ళు విశ్లేషించుకుంటారు. ఉమ్, సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ వైఫల్యం చెల్లితే ఓకే. సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. ఉమ్, ఆ టైంలో సానుభూతి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రపంచం అంతా వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధని. అంటే వాళ్ళ బాధ అంతా విశ్వంలో కలిసిపోతుంది. ఉమ్, అర్థమైంది? ఓకే. అంత బాధపడతారంటే ఆలోచించుకోండి, విశ్వంలో అవును. కలిసిపోయేంత బాధపడతారు ఉమ్, వాళ్ళు. సో ఆ లెవెల్కి వాళ్ళని కన్సాలిడేట్ చేసి వాళ్ళని కన్సోల్ చేయాలంటే మాత్రం నార్మల్ పర్సన్ చేయలేడు. అవును. వాళ్ళు కూడా ఎవరైనా కారణ జన్మలే వచ్చి చేయాలి వీళ్ళని. అంతే. ఆ. సో కాబట్టి వీళ్ళు ఈ చిన్నది ఒకటి సెల్ఫ్ మేనేజ్మెంట్, ఒకటి ఎవరైనా నమ్మేటప్పుడు ఉమ్, ఎవరైనా కానీ అమ్మాయి కానీ అమ్మాయి కావచ్చు, క్రాస్ చెక్ చేయడం వల్ల ఇంత తీవ్రమైనటువంటి మనోవేదనకు వీళ్ళు గురి కాకుండా ఓకే. ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళ వ్యాలంటైన్ ఎవరైతే అనుకుంటారో ఉమ్, వాళ్ళతో సుదీర్ఘకాలంగా ఉండడానికి ఒక బలమైన ఉమ్. నిర్ణయం, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే సార్. కర్కాటక రాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.